LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ సినిమా కంప్లీట్ చేయాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. ఒక ఫేమస్ డైలాగ్ ఉంటది, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అని. సినిమా సిచ్యువేషన్ అదే, చూసే వాళ్ళ సిచ్యువేషన్ కూడా అదే. ట్రైలర్ చూసాక చాలా ఇన్నోవేటివ్ గా, కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కానీ సినిమా చూస్తే ఇక్కడే వైద్యం వికటించింది. సరే, అసలు మూవీ ఎలా ఉంది, మూవీలో ఏముంది అని డీటెయిల్ గా రివ్యూలో మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. యాక్చువల్ గా ఇది ఒక ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ. స్టోరీ 2040లో జరుగుతూ ఉంటుంది. 2040లో వరల్డ్ మొత్తం ఒక యాప్ మీద హెవీగా బేస్ అయి ఉంటుంది. ఈ యాప్ నేమ్ వచ్చేసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, LIK. అయితే ఈ యాప్ ని బేస్ చేసుకుని ఎవరిని లవ్ చేయాలి, ఎప్పుడు బ్రేకప్ అవ్వాలి, వీళ్ళ రిలేషన్షిప్ స్కోర్ ఎంత, దీన్ని బేస్ చేసుకునే ఉంటాయి. రిలేషన్స్ అన్ని ఇలానే వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఈ యాప్ ని బ్లైండ్ గా ఫాలో అయ్యే ఒక యూజర్ ధీమా, మన హీరోయిన్. అయితే వాసు మాత్రం ధీమాతో లవ్ లో పడతాడు. ఆ తర్వాత ఈ యాప్ వల్ల వీళ్ళ మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చాయి, వాసు ముందున్న ఛాలెంజ్ ఏంటి, ఈ ఛాలెంజ్ లో ఎలా సక్సెస్ అయ్యాడు, ఇదంతా బ్యాలెన్స్ స్టోరీ. ఇందాక చెప్పా కదా, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అని. ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. కొన్ని స్క్రిప్ట్లు పేపర్ మీద చాలా మంచి స్క్రిప్ట్ల లాగానే ఉంటాయి, స్క్రీన్ మీద అంత ఎఫెక్టివ్ గా ఉండవు. అలాంటి మూవీ చెప్పాలంటే ఈ మూవీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా పొటెన్షియాలిటీ ఉన్న స్క్రిప్ట్ లాగానే ఉంది. బట్ ఎగ్జిక్యూషన్ అస్సామైంది. స్క్రీన్ ప్లే చాలా ఘోరంగా ఉంది. అసలు ట్రైలర్ రిలీజ్ అప్పటి నుంచి నాకు పెద్ద డౌట్ ఉండేది, ఇంత పీక్ లో ఉన్న ప్రదీప్ రంగనాథన్ ఈ మూవీకి కృతి శెట్టిని ఎలా క్యాస్ట్ చేసుకున్నారు అని. అసలు కొంచెం కూడా ఇంపాక్ట్ ఇవ్వలేదు హీరోయిన్ క్యారెక్టర్. లీడ్ యాక్టర్స్ మధ్య ఎమోషన్ అస్సలే వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఫన్ అంటారా, అప్పుడప్పుడు అలా 1-2 జోక్స్ తప్ప సినిమా అంతా రివెంజ్ మోడ్ లోనే వెళ్ళింది. కాకపోతే రివెంజ్ ఆడియన్స్ మీద. ఈ మూవీకి మళ్ళీ అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్. అసలు అనిరుద్ ఇలాంటి మ్యూజిక్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. మూవీ అలా ఉండటం వల్ల మ్యూజిక్ ఎలివేట్ కాలేదో, లేక బేసిక్ గానే అలా ఉందో కానీ కొంచెం కూడా వర్కౌట్ అవ్వలేదు. అసలు చెప్పుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ అన్ని నెగిటివ్సే ఉన్నాయి. ఏదైనా ఒక పాజిటివ్ అంటే డెఫినెట్ గా ప్రదీప్ రంగనాథన్. చాలా ట్రై చేశారు కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. అసలు ప్రదీప్ మూవీస్ కి లాస్ట్ మూవీ వరకు ఒక ఫాలోయింగ్ ఉండేది. ఈవెన్ తెలుగు మూవీస్ రిలీజ్ ఉన్నా ప్రదీప్ మూవీకి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు, ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు మన తెలుగు ఆడియన్స్. అలాంటిది డ్రాగన్ వరకు బాగానే ఉన్నా డూడ్ కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ మూవీ పోయింది. ఇప్పుడు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీవియస్ మూవీస్ మీద ఉన్నంత బజ్ క్రియేట్ కాలేదు. మేబీ డ్యూడ్ ఇంపాక్ట్ ఇంకా ఉన్నట్టుంది, మర్చిపోయినట్లేరు మన వాళ్ళు. సో ప్రదీప్ కూడా కొంచెం చూసుకొని స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ ప్రదీప్ ట్రైడ్ బట్ ఇంపాక్ట్ క్రియేట్ కాలేదు. కృతి శెట్టిని ఎందుకు క్యాస్ట్ చేసుకున్నారో అర్థం కాలేదు. SJ సూర్య గారు ఒక కార్టూన్ క్యారెక్టర్ లాగా అనిపించారు. విలనిజం మొత్తం ఫేడ్ అవుట్ అయిపోయింది. యోగి బాబు ఉన్నారంతే, ఇంకేం లేదు. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే మ్యూజిక్ బై అనిరుద్ వాస్ డిసప్పాయింటింగ్. మూవీ ఇంపాక్ట్ చాలా పడింది మ్యూజిక్ మీద, సో మ్యూజిక్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. సినిమాటోగ్రఫీ బాగుంది, విజువల్స్ కూడా బాగున్నాయి, అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇంకా రైటర్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ వాస్ డిసప్పాయింటింగ్. నరేషన్ చాలా వీక్ గా ఉంది, ల్యాక్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంది. సో నాకు మూవీ నచ్చిందా లేదంటే డెఫినెట్లీ నో. చాలా ఓపిక ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీగా ఉండాలి. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.